నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. అగ్రరాజ్యంలో రైతాంగం తీవ్రంగా దెబ్బతింటోంది. ట్రంప్ టారిఫ్ల మూత మోగించడంతో అక్కడి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఇది ఎక్కువగా వ్యవసాయ రంగంపై పెను ప్రభావాన్ని చూపిస్తుండగా అక్కడి రైతులకు ఆత్మహత్యలే శరణ్యంగా మారాయి. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. సాధారణంగా మనకు రైతుల ఆత్మహత్యలంటే ముందుగా భారత్ గుర్తుకు వస్తుంది. కాదంటే బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి పేద దేశాలు గుర్తుకు వస్తుంటాయి. అప్పుడప్పుడు కెనడాతో పాటు ఆస్ట్రేలియా, ఐరోపా దేశాల్లో కూడా రైతుల ఆత్మహత్యల కేసులు నమోదవుతుంటాయి. అయితే యావత్ ప్రపంచానికే అగ్రదేశంగా అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఉన్న అమెరికాలోనూ రైతుల ఆత్మహత్యలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలకు ఏమాత్రం తలొగ్గకుండా భారత్, చైనా వంటి దేశాలు అమలు చేసిన ఆర్థిక విధానాలు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తున్నారన్న సాకుతో భారత దిగుమతులతో పాటు చైనాపై కూడా ఆయన అదనపు సుంకాలు విధించారు. కానీ ఈ రెండు దేశాలే ప్రపంచంలోనే అతి పెద్ద వినిమయ మార్కెట్లన్న విషయాన్ని మర్చిపోయారు. దీనివల్ల అమెరికా నుంచి భారత్, చైనాలకు వ్యవసాయ ఎగుమతుల్లో తీవ్ర తగ్గుదల మొదలైంది. మరీ ముఖ్యంగా అమెరికాలో పప్పు ధాన్యాలు అధికంగా పండించే నార్త్ డొకాటో, మోంటానా వంటి రాష్ట్రాల్లో 82% పైగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారత్, చైనా ప్రభావంతో అమెరికన్ రైతులు $100 బిలియన్ పైగా ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నారు. గ్రామీణ అమెరికాలో ఇది ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. గతేడాది డిసెంబర్లో ట్రంప్ సర్కారు రైతుల కోసం $12 బిలియన్ బెయిల్ అవుట్ ప్యాకేజ్ను ప్రకటించింది. కానీ రైతుల నష్టాలను తీర్చడానికి ఇది సరిపోలేదు. ఇప్పటికే పాత బకాయిలపై పెరుగుతున్న వడ్డీలు, అధిక రుణభారంతో సతమతమవుతున్న అమెరికన్ రైతులకు 2026 సంవత్సరం మరింత ఇబ్బందికరంగా మారనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. మరోవైపు విక్రయ ధరలు 2023 నాటికంటే కూడా 2026లో తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అదేవిధంగా చైనా, భారత్ వంటి పెద్ద మార్కెట్లు అగ్రరాజ్యానికి ప్రత్యామ్నాయంగా బ్రెజిల్ వంటి దేశాల వైపు మొగ్గు చూపుతున్నాయి. దీనివలన భవిష్యత్తులో కూడా అమెరికా రైతులు కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ పరిస్థితి ఇతర రంగాలపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. ఓవైపు వ్యవసాయ రంగం నుంచి తప్పుకోవాలని పలువురు రైతులు ఆలోచిస్తుంటే, వ్యవసాయ పరికరాల తయారీ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే రానున్న రోజుల్లో వ్యవసాయ పరికరాల విక్రయాలు కూడా తగ్గుతాయన్న అంచనాలు తెరపైకి వచ్చాయి. నిజానికి అమెరికా పారిశ్రామిక దేశం, కానీ అక్కడ వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. అగ్రరాజ్యంలో 1.90 కోట్ల మందికి వ్యవసాయమే జీవనాధారం కాగా, మరో 4 కోట్ల మంది పరోక్షంగా దీనిపై ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం ఏటా $2 ట్రిలియన్ ఆ దేశ స్థూల జాతీయోత్పత్తికి జత చేస్తోంది. ఇక ఇక్కడి వ్యవసాయంలో మొక్కజొన్న, సోయాబీన్స్, పత్తి, గోధుమలు, పండ్లు, కాయగూరలు కీలకమైనవి. కానీ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలతో ప్రస్తుతం అక్కడ రైతాంగం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునే పరిస్థితులు లేవు. దాచేందుకు తగిన గోదాములు అందుబాటులో లేవు. ఓవైపు పంటలు కుళ్ళిపోతుండగా, మరోవైపు బ్యాంకుల నుంచి చెల్లింపుల కోసం ఒత్తిళ్లు పెరుగుతుంటాయి. దీంతో రైతులకు ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. మొత్తంగా ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధం అమెరికా వ్యవసాయ రంగం దీర్ఘకాల మనుగడకు ముప్పుగా మారింది. ఈ కారణంగానే రైతులు తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లకు లోనవుతున్నారు. మరికొంతమంది ఆర్థికంగా దిగజారిపోతున్నారు. కనీసం తిరువాతి పంటను పండించడానికి కూడా నిధులు లేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ అమెరికన్ కాంగ్రెస్కు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 56 సంస్థలు సంయుక్తంగా రాసిన లేఖను చూస్తే అక్కడి పరిస్థితి ఏంటి అనేది అర్థమవుతుంది. ఈ క్రమంలోనే రైతులకు ఇప్పటికైనా ట్రంప్ సర్కార్ నుంచి సపోర్ట్ లేకపోతే ఆత్మహత్యలు తప్పవన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఇది ట్రంప్ పై దేశీయంగా పెరుగుతున్న వ్యతిరేకతను సూచిస్తుంది. మరి ఇప్పటికైనా అమెరికా అధ్యక్షుడు తీరులో మార్పు వస్తుందా? అక్కడి రైతుల ఆత్మహత్యలు తగ్గుతాయా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.